ఓలమ్మ ఓలప్ప టాలీవుడ్ బెట్టింగ్ స్కామ్కి మించిపోయిన బాలీవుడ్ బెట్టింగ్ స్కామ్ ఒకటి కాదు రెండు కాదు అక్షరాల 17,000 కోట్లు దోచుకెళ్ళిపోయారు. జస్ట్ 2 days అవుతుంది. చూస్తున్నాం కదా, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్, మొత్తం న్యూస్ ఛానళ్ళని మారుమోగిపోతున్నాయి న్యూస్. నిజంగా ఇదొక్క ఇన్సిడెంట్తో భారతదేశం అవినీతి దేశం అని చెప్పి మళ్ళీ మరోసారి ప్రూవ్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు, 17,000 రూపాయలు కాదు, 17,000 కోట్లు వాడమ్మ జీవితం. నిజంగా జస్ట్ 2 daysలో తీసుకెళ్ళిపోయారు అనమాట. సో ఈ స్కామ్ని మీరు చూసే ముందు ఒక లైక్ కొట్టండి. వచ్చిన డబ్బులు పేదవాళ్ళకి, బెట్టింగ్స్ బాధితులకి అందుతాయి. ఓకే, లక్ష లైక్లు అయితే టార్గెట్ కావాలి. ఇప్పుడు బెట్టింగ్ మాఫియాలోకి వెళ్తే, ఈ బెట్టింగ్ మాఫియా జరిగింది ఫెయిర్ ప్లే అనే కంపెనీ. మొత్తం మన హైదరాబాద్ మెట్రోలో కానీ అన్ని ఎక్కడ చూసినా మీకు చాలా విచ్చలవిడిగా కనబడుతుంది ఫెయిర్ ప్లే. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్లుగా మన తమన్నా గారు, సంజయ్ దత్ గారు, తర్వాత శ్రద్ధా కపూరు, ఆ తర్వాత రణబీర్ కపూర్, తర్వాత మేరీ కాము, సైనా నెహ్వాల్, ఇంకా చెప్పుకుంటూ పోతే చేయంతారంత లిస్ట్. ఒక 100 మంది పెద్ద పెద్ద బడా బాబులు దీనికి సెలబ్రిటీలు. ఇది ఎక్కడ పుట్టింది అంటే కొరసావాలోని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్. జిఎస్టీ నెంబర్ లేదు, ట్యాక్స్ ఉండదు, ఏముండదు. కానీ వీళ్ళందరూ ఎలా ప్రమోట్ చేశారన్నది పోలీసులు పిలిచి కేసులు వేయాలి. నిజంగానే ఒకటి పోనీ 100 కోట్లు తీసుకెళ్ళిపోయారంటే వదిలే అనుకోవడం, 1000 కోట్లు అంటే పోనీలే అనుకోవడం, 17,000 కోట్లు రా నాయన దేశాన్ని. ఇది ఒక్క కంపెనీ తీసుకెళ్ళింది. కానీ దీని అమ్మ మొగుళ్ళు ఉన్న మిగతా కంపెనీలు 1x, పారీ బెట్టింగ్ మ్యాచ్, ఇంకా రెడ్డి అన్న, గోవింద, ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక 100 మంది. మన చైనాకి ఎదుగుదలలో కొన్ని యాప్లు ఉన్నాయి, కానీ మన ఎదుగుదలలో చాలా బెట్టింగ్ యాప్లు ఉన్నాయండి. నిజంగానే చెప్పుకుంటూ పోతే లోటస్, అబ్బో చేమతాడంత లిస్ట్ ఉంది. జిఎస్టీ నెంబర్ లేదు, ట్యాక్స్ ఉండదు, ఏముండదు. ఆడు దబ్బెట్టుకో చచ్చిపో, సింపుల్ లాజిక్ వెళ్తే ఇది. సో ఫస్ట్ మీరు చూసుకుంటే దీనికి, ఈ బెట్టింగ్ మాఫియాకి, మహాదేవ్ బెట్టింగ్కి స్కామ్ జరిగింది. మహాదేవ్ గురించి చెప్తాను, అది ఇంకా పెద్ద స్కామ్. 10,000 కోట్లు తీసుకెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఐపీఎల్ జరుగుతుంది కదా. సో ఐపీఎల్ అప్పుడు ఈ ఫెయిర్ ప్లే అనే కంపెనీ ఏం చేసిందంటే, మేము న్యూస్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉన్నది, తెలుగులో ఉన్నది, చూసుకోవచ్చు ఆన్లైన్లోని. నేను బ్రీఫ్గా చెప్తాను అసలు ఏం జరిగింది అన్నది. సో ఐపీఎల్ జరుగుతుంది కదా, వీళ్ళు ఏం చేశారంటే, వీడి వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ ఫెయిర్ ప్లేలోని అది డైరెక్ట్ స్ట్రీమ్ చేసేసి బెట్టింగ్ ఆడిపించేశారు. సో అందరూ ఇదే ఒరిజినల్ అనుకొని చెప్పి బెట్టింగ్లు వేసేసి మొత్తం సర్వమంగళం అయిపోయింది. ఈ జస్ట్ స్పాన్ ఆఫ్ 10 daysలోనే డబ్బులు సంపాదించి ఇంకా పోలీసులు పట్టుకుంటారని చెప్పి ఏం చేశారంటే, మనం కూడా ఇక తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్కి చాలా స్ట్రిక్ట్ పెట్టాము, బ్యానర్లు చేస్తున్నారు. ఇంకా హిందీ వరకు వెళ్ళలేదు. హిందీకి వెళ్తే ఏమో మన పరిస్థితి వస్తుంది. ఈ గ్యాప్లోనే మనం తట్టబొట్ట సర్దుకొని దుబాయ్ పారిపోవాలని చెప్పి ఏం చేశారంటే, ఈ 17,000 కోట్లని 4 కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశారు. ఈ ఫెయిర్ ప్లే అనే కంపెనీ 17,000 కోట్లు అంటే 13,000 కోట్లు 4 కంపెనీల ద్వారా చేశారు. మిగతా రిమైనింగ్ 4,000 కోట్లను ఆన్లైన్ ద్వారా పంపించారనమాట, రెమిటెన్స్ వేసి చూపించడానికి. సో అందులోని 4 కంపెనీల్లోని ఒక ఇండియన్ కంపెనీ స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ అయ్యి ఉంది. సో ఇది జరుగుతుంటే మన వాళ్ళు మన గవర్నమెంట్ ఈడీ ఏదైతే ఉందో చోద్యం చూస్తున్నట్లు డబ్బులు వెళ్ళిపోయాక ఇంకా ఉంటాయి కదా, చేతులు తిన్నాక ఆ చేతికి అంటుకున్న ఎంగిలి మెతుకులు, ఆ ఎంగిలి మెతుకులు ఏవైతే ఉన్నాయో 300 కోట్లు సీజ్ చేసింది. దొబ్బుకి వెళ్ళిపోయాక 300 కోట్లు సీజ్ చేసి ఏం లాభం చెప్పండి? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇప్పుడు ఇన్ని బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. అదే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వాళ్ళని పిలిచి 2 దొబ్బులు ఎడితే ఇవి జరగవు కదా. 55 రోజులు అయింది బెట్టింగ్ యాప్ల మీద అవగాహన వస్తుంది. ఇంటర్నేషనల్ ఇష్యూ స్టేట్ వరకు వెళ్ళింది, ప్రతి స్టేట్లో ఇదే పద్ధతి. పిలిచి నా కొడుకులకి వేస్తే కేసులు అయితే ఆ 17,000 కోట్లు మన భారతదేశంలోనే ఉండు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, భారతదేశంలో ఈ వ్యవస్థ తక్కువ ఉంది, దొంగలు ఎక్కువ ఉన్నారు, వ్యవస్థ తక్కువ ఉంది. సో ఆ దొంగలను పట్టుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది. ఈ లేట్లోనే వాళ్ళు తట్టబొట్ట సర్దుకొని వెళ్ళిపోతున్నారు. రేపులు చేస్తున్నారు, తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. మర్డర్లు చేస్తున్నారు, తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. బెట్టింగ్ యాప్ స్కామ్లు చేస్తున్నారు, తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. చిట్టీలు, బోగస్ స్కామ్లు చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఈజీ అనమాట. ఏదైనా భారతదేశం వ్యవస్థ కొంచెం నెమ్మదిగా ఉంటుంది, చాలా చాలా స్లో, ఫ్రీడమ్ ఎక్కువ, స్వేచ్ఛ ఎక్కువ. సో ఇది జరిగింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ బెట్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మహాదేవ్ బెట్టింగ్ యాప్ కంపెనీతోనైతే వీళ్ళు టై అయ్యారు. ఇప్పుడు మహాదేవ్ గురించి చెప్దాం. ఈ మహాదేవ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ పెద్ద స్కామ్ జరిగింది భారతదేశంలో. ఇద్దరు బీహార్లో చెప్పులు కుట్టుకునేవాళ్ళు ఉండేవాడు. జ్యూస్ షాప్ ముందు చెప్పులు కుట్టుకునేవాడు ఉండేవాడు. సో వీళ్ళిద్దరూ రోజు బెట్టింగ్ అలవాటు అయిపోయింది, ఆడుకుంటూ ఉండేవాడు, అయిపోయింది. సో డబ్బులు పోతున్నాయి. వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే, అరే అయ్యా పిచ్చి యాప్లు ఎందుకు, మనమే తయారు చేసుకుని మనం ఆడేసుకుందాం, మన డబ్బులు మనకే ఉంటాయి అన్నారు. ఆడడం అలవాటు అయిపోయింది, వ్యసనం అయిపోయింది. సో ఏం చేశారంటే, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో కొంచెం యాప్ని తయారు చేసి ఫ్రెండ్స్ సహాయంతో ఇలా ఆడుకున్నారు.
ఇది అలా ఆడుకుంటూ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించారు. ఆల్గోరిథం అలాంటిది, డబ్బులు వస్తున్నాయి. అబ్బాయి ఇదేదో బాగుందని ఊళ్ళో అందరికి పంపించారు, ఇదేదో బాగుందని రాష్ట్రంలో, తర్వాత స్టేట్ మొత్తం ఇండియా అంతా పెట్టారు. సో దీనికి ప్రమోషన్స్కి ఈ తమన్నా, సోను సోదు పెద్ద పెద్ద బడా స్టార్లను పెట్టారు. వన్స్ ఏ కరియాపాకు బ్రాండ్కైనా పెద్ద స్టార్లు పెట్టేసరికి జనం ఈజీగా నమ్ముతారు. ఆడారు, కోట్లలో ఆదాయం వచ్చేసింది. దిల్కుష్ ఒక 20 వేల కోట్లు 10,000 కోట్లు దందా నడిచింది. దగ్గర ఒక 10,000 కోట్ల ఆస్తి కూరబెట్టుకొని దుబాయ్ పారిపోయారు. అంత జరిగింది. ఈ లోపల్లో ఈ పోలీసుల్ని, జిల్లా ఎమ్మెల్యేలని, ఎంపీలని హ్యాండిల్ చేసుకుంటూ డబ్బు దేశాన్ని తరలించి దాటి దుబాయ్ వెళ్ళిపోయారు. సో మరి గవర్నమెంట్కి ఎలా తెలిసింది బ్రో అంటే, అందులో చెప్పులు కుట్టుకున్నోడికి పెళ్లి జరుగుతుంది. ఎక్కడ దుబాయ్లో డెస్టినేషనల్ వెడ్డింగ్ 200 కోట్లు ఖర్చు పెట్టాడు. చెప్పులు కుట్టుకున్న 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఇండియాలో అన్నీ జరుగుతాయి. ఆడు చేసుకుంటుంటే ఆ పెళ్ళికి డ్యాన్స్లు వేయడానికి ఎవరెవరిని పిలిచారు? సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, వీళ్ళందరినీ సెలబ్రిటీలందరినీ తీసుకెళ్లారు అనమాట. అప్పుడు ఈడీకి డౌట్ వచ్చింది, ఏది చార్టర్డ్ ఫ్లైట్, బీహార్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్లో దుబాయ్లో ఏం కాకుండా వెళ్ళిపోతున్నారు, ఎక్కడ డబ్బులు అని చెప్తే ఈడీ అప్పుడు ఆడు 10,000 కోట్లు తీసుకెళ్ళిపోతే 500 కోట్లు రీచ్ చేశారు. ఏం చేస్తా అంతా అయిపోయాక చేతులు కాలేక ఆకులు పడుకుంటాం. ముందే మనం తప్పు మీద ముందే మనం అటాకింగ్ చెయ్యం. ఆ తప్పు అయిపోయాక అటాకింగ్ చేస్తే ఏం లాభం? మన దేశ సంపద కదా పోతుంది, మన ఆర్థిక వ్యవస్థ కదా కుప్పకూలిపోతుంది. దేశాన్ని అవి ఎందుకు వాడుకుంటున్నారో, ఏ ఉగ్రవాద సంస్థలు వాడుకుంటున్నాయి, ఎవడు వాడుకుంటున్నారు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ హర్ష సాయే ఉన్నాడు, పరి బెట్టింగ్ మ్యాచ్ చేశాడు. అది ఆ పరి బెట్టింగ్ మ్యాచ్ ఎక్కడ పుట్టింది, లీగలా తెలుసా? లేదు. జిఎస్టీ నెంబర్ కూడా లేదు. ప్రమోట్ చేశారు, డబ్బులు వచ్చాయి. వీడికి 10 కోట్లు వచ్చి వీడు ఎంజాయ్ చేసుకున్నాడు. అందులో జనానికి తెలియకుండా ₹1,00,00,000 దానం చేసేసారు, 9 కోట్లు ఎంజాయ్, హ్యాపీ. సో ఇది బాగుంది వ్యాపారం. ఇదే సోను సోదు కూడా ఇదే పెద్ద వ్యాపారం. ఇంకా తమన్నా విషయానికి వస్తే, తమన్నా గారు నిజంగా చెప్తున్నాను, నిజంగా ఆ తల్లి దండం మీద పెట్టాలి, స్వర్గంకి వెళ్ళిపోతుంది. ఎన్నో పాపాలు చేసేది, వచ్చిన ప్రతి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తుంది. ఫేర్ ప్లే ఏంటి, లోటస్ ఏంటి, అబ్బో మేడం గారి లిస్టులో బోల్డ్ ఉన్నాయి. ప్రతిసారి ఈడీ పిలుస్తారు, ఎంక్వైరీ చేస్తారు, అయినా సిగ్గు లేకుండా ప్రమోట్ చేస్తుంది. పోనీ చిన్న హీరోయిన్ అనుకోవడానికి పెద్ద టాప్ హీరోయిన్, బోల్డ్ డబ్బులు ఉంటాయి, పెద్ద బాహుబలి, గంగతోరాంబ, పెద్ద హీరోలతో చేసింది, కోట్లలో ఆదాయం. ఇంకా ఆయన కూడా బిజినెస్ మ్యాన్, కోట్లున్న ఇంకా 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 ఈ బెట్టింగ్ యాప్లు చేసి జనాలను నాశనం. నిజంగా ఎంత పుణ్యం అంటే, నిజంగా కంపేర్ చేస్తే వ్యభిచారం చేసే హీరోయిన్లు ఉంటారు తిండికి తెక్కన లేక, వీళ్ళతో ఈ తమన్నా ఎలాంటి హీరోయిన్లతో కంపేర్ చేస్తే వాళ్ళు బెటర్ అని అడిగితే. ఇంకా సంజయ్ దత్ కేసులు ఎన్ని ఉన్నాయో, దిక్కుమల్ నా కొడుకు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇంకా ఈ రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్, అంటే వీళ్ళందరూ చిన్న వాళ్ళు ఏం కాదు, పెద్ద నన్ను అడిగితే వాళ్ళతో కంపేర్ చేస్తే యూట్యూబర్లో ఇంకా నయం నన్ను అడిగితే. ఎందుకంటే అన్ని కోట్లు ఉండి వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు లక్షలు ఉండి వీళ్ళు చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది డబ్బు అందరికీ. పేదవాడు ఎలా పోతే ఎవడు పోతే మాకు అనవసరం, మాకు కావాల్సింది డబ్బు. ఇప్పటి వరకు 5 బెట్టింగ్ బాధిత కుటుంబాలతో మాట్లాడాను. 5 ఫ్యామిలీలోని మగవాళ్ళే చచ్చిపోయారనమాట ఊరేసేసుకొని. ఎంత ఏడుస్తున్నానంటే, తల్లిదండ్రులు అనాథలు అయిపోయారు. ఆ వృద్ధాప్యంలో వాళ్ళకి అన్నం ఎవరు పెడతారు? కొడుకు పోయే, ఆస్తి పోయే, ఆధారము పోయే, దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఈ బెట్టింగ్లను ప్రమోట్ చేసిన హర్ష సాయ, ఈ భయ్యా సన్నీ యాదవ, ఈ ఇమ్రాన్, ఈ సోకాల్, ఈ లోకల్ బాయ్ నాని, ఈ ఇన్ఫ్లుయెన్సర్, ఈ బిగ్ బాస్ షోలో ఇన్ఫ్లుయెన్సర్, చెప్పండి చచ్చిపోయినోడు రాగలరా? వచ్చి నేను ఏ బెట్టింగ్ యాప్ ఆడానో వాడు చెప్తేనే కేసు అవుతుంది. వీళ్ళది ఎంత తెలివిగా అంటే, ఏ ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నారు. చచ్చిపోయినోడు వస్తారా? కానీ మళ్ళీ చెప్తున్నాను, కర్మ నుంచి మీరు ఇప్పుడు తప్పించుకోవచ్చు. వాడు చచ్చినోడు రాడు, కేసు పెట్టడు అని. కానీ మీ వల్ల పోయిన ప్రాణం, ఆ కర్మ మీకు ఏదో రూపంలో వస్తుంది. ఆ రోజు మీరు ఫేస్ చేస్తారు. ఎంత పాపం. ఆ ఫ్యామిలీతో మాట్లాడుతుంటే ఒక్కొక్కటి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, యూట్యూబ్లో పెట్టాను, ఒక్కసారి వినండి. యూట్యూబ్ షార్ట్స్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్లో పెట్టాను, ఒకసారి వినండి. వాళ్ళ ఆవేదన వినండి. ఏం చెప్తాం వాళ్ళకి? నేను ఎంత ఇవ్వగలను? మహా అయితే 2 లక్షలు అంతే. ఆ 2 లక్షలు మహా అయితే సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు బతకగలరు. ఆ తర్వాత ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి? పాపం కదా నిజంగానే. బాధ్యత ఎవరు తీసుకుంటారండి? వాళ్ళకి కేసులు పెట్టడం రాదు, కోర్టుల చుట్టూ తిరగడం రాదు, డబ్బులు ఎలా రికవరీ చేసుకోవడం తెలియదు. కూరని తినడానికే తిండి లేదు, కోర్టులు కేసు ఏమేస్తారు? ఎవరి మీద వేస్తారు? నిజంగా అన్యాయం అండి ఇది ఆగాలి. ఏమీ కాకుండా 17,000 కోట్లు దేశం దాటి వెళ్ళిపోయింది. ఎవరి రెస్పాన్సిబిలిటీ? 17,000 కోట్లు. ఈ ఫేర్ ప్లే మెట్రో బెట్టింగ్ యాప్ మీద ఉంటుంది. మెట్రో ఏదైతే ఉందో మన హైదరాబాద్ తెలంగాణ మెట్రోలోని ఇదే ఫేర్ ప్లే ఉంటుంది, ఇదే కంపెనీ. చూడండి స్కామ్. ఇప్పుడు అది కొన్ని లీగల్ అంటే ఇల్లీగల్ అని ఉంది కదా. దేశంలో ఇల్లీగల్ అని మెన్షన్ చేసినప్పుడు వీళ్ళు ఎలా ప్రమోట్ చేస్తారు? తెలుగు ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఇల్లీగల్ అన్నప్పుడు వీళ్ళు ఎలా ప్రమోట్ చేస్తారు పబ్లిక్గా? మెట్రోల్లోని సెలబ్రిటీలు
చదువు లేదు, అజ్ఞానులు, పోలీసులు పట్టించుకోరు. మీరు చెప్పండి, 17,000 కోట్లు ఈ 2 రోజుల్లో దేశం దాటి వెళ్ళిపోయింది కదా. 400 ఫేక్ అకౌంట్లు వాడారు. ఏముంది, ఇప్పుడు మా నాన్నకు వచ్చి ఏమండి మీ మీ అకౌంట్ ఇస్తే మీకు 10,000 ఇస్తామంటే మా నాన్న ఇచ్చేస్తాడు. మా నాన్నకి డబ్బులు కావాలి, తినడానికి తిండి లేదు, ఏముంది ఇచ్చేస్తాం. ఆ తర్వాత ఎవరైనా మాకేం తెలియదు, ఆడు ఎవరో వచ్చారు తీసుకు. మరి చదువు లేని వాళ్ళు కదా, చదువు లేని వాళ్ళ దగ్గర ఈ ఎస్బీఐ అకౌంట్లు, యాక్సిస్ మొత్తం బ్యాంక్ అకౌంట్లో కొనేసి ఆ డబ్బు త్రూ వీళ్ళు పంపిస్తారు. ఈ బెట్టింగ్కి వచ్చింది ఏది అకౌంట్ మీరు చెక్ చేస్తే ఏ అకౌంట్ మా అబ్బాయికి పుట్టింది కాదు, అలా చేసి పంపించారు. మీరు చెప్పండి, 17,000 కోట్ల వెనకల్లో గవర్నమెంట్ హస్తం ఉందా లేదా? ఉంటుందండి. లేకుండా చిన్నప్పుడు 17,000 రూపాయలు అయితే అనుకోవడానికి. నేను అమెరికాకి ఏది అంటార్టికా డబ్బులు 10 లక్షలు పంపిస్తే ఎంత తతంగం అయింది. ఇండియా నుంచి అమెరికాకు పంపించడానికి ట్యాక్స్ 1,20,000, టీడీఎస్, జిఎస్టీ, బొక్క భూషణ ఎంత అయింది. అలా 17,000 కోట్లకి ఇల్లీగల్గా హవాలా ద్వారా చేశారు. ఏ గవర్నమెంట్ అధికారి సమాయం లేక అవినీతి దేశం అండి భారతదేశం. ఓకే, రేపు మరో బెట్టింగ్ మాఫియాతో కలుసుకుందాం. ఈ వీడియో ఇంతతో సమాప్తం. అండ్ జై హింద్.